తిరుపతిలో స్వామి ఎక్కడ? ఆయన అస్సలు కనిపించడం లేదట. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది అక్కడ. ఆగండి, పొరపాటున వెంకటేశ్వర స్వామి అనుకుని టెన్షన్ పడిపోకండి. ఆయన భక్తులకు బాగానే దర్శనమిస్తున్నారు. మరి ఈ స్వామి ఎవరు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. జాడలేని మాజీ డిప్యూటీ, క్యాడర్కు దూరంగా కళత్తూరు. లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ భయపెడుతోందా? అమెరికా నుంచి వస్తారా రారా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా హవా నడిపించిన కళత్తూరు నారాయణస్వామి పొలిటికల్ గా జాడలేకపోవడం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. శాఖపై పట్టు సాధించడం కంటే ప్రత్యర్థులను టార్గెట్ చేయడమే కీలకమన్నట్లుగా వ్యవహరించిన నారాయణస్వామి మైకు దొరికితే చాలు అపోనెంట్ పై అరవీర భయంకరంగా అటాక్ చేసేవారు. ఇద్దరిది ఒకే జిల్లా కావడంతో సందు దొరికినప్పుడల్లా చంద్రబాబును విమర్శిస్తూ వార్తల్లో నిలిచేవారు. సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరులో అప్పట్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డమే పనిగా పెట్టుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన మాట్లాడినంతసేపు టీడీపీని, చంద్రబాబును విమర్శించడమే కర్తవ్యంగా భావించారన్న ఆరోపణలు, విమర్శలు వినిపించాయి. అధికారంలో ఉన్నన్నాళ్లు పార్టీకి, అధినేతకు విధేయత చూపుతూ ప్రత్యర్థులను చీల్చి చెండాడిన నారాయణస్వామికి ఎంత చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. చిత్తూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్టానం సూచించింది. అయితే ఆయన అంగీకరించకపోవడంతో స్వామి కుమార్తె కృపాలక్ష్మికి ఛాన్స్ దక్కింది. విధిలేని పరిస్థితుల్లో ఎస్సీ నియోజకవర్గమైన తన సొంత ఇలాఖా గంగాధర నెల్లూరు నుంచి తప్పుకున్నారు నారాయణస్వామి. అయితే రెంటికి చెడ్డ రేవడిలా అక్కడ పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఇక్కడ పోటీ చేసినా కూతురు ఓడిపోయింది. దీంతో పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు ఈ మాజీ డిప్యూటీ. ఎన్నికల ఫలితాల తర్వాత ఇంటికే పరిమితమైన నారాయణస్వామి ఆ తర్వాత అమెరికాలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్లిపోయారు. అయితే 5 ఏళ్ల పాటు చెలరేగిపోయిన స్వామి సడన్ గా సైలెంట్ అయిపోవడం, అమెరికా వెళ్లిపోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసలు స్వామి ఆంతర్యం ఏంటనేది అనుచరులకు అర్థం కావడం లేదట. క్యాడర్ కి కూడా దూరంగా ఉంటున్న ఈ మాజీ డిప్యూటీ సీఎం అమెరికాకు మకాం మార్చడం వెనుక రకరకాల కారణాలున్నాయనే చర్చ జరుగుతోంది. తనకు సీట్ ఇవ్వని పార్టీపై అసంతృప్తితో వెళ్లిపోయారా, లేక రాజకీయాలు వద్దనుకుంటున్నారా అంటూ ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు. అయితే స్వామి సైలెన్స్ వెనుక బలమైన కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక లిక్కర్ స్కామ్ పై ఎంక్వైరీకి ఆదేశించింది. గతంలో ఎక్సైజ్ శాఖ తన పరిధిలోనే ఉండేది కాబట్టి ఆ స్కామ్ తన మెడకు చుట్టుకుంటుందేమో అని నారాయణస్వామి భయపడుతున్నట్టు చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు ముమ్మరం చేయకుండా కూడా స్వామిలో ఆందోళన పెంచుతోందన్న టాక్ వినపడుతోంది. గతంలో చంద్రబాబును, టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శించిన తనను ప్రత్యర్థులు వెంటాడొచ్చనే భయంతో అమెరికాలోనే ఉండిపోయారని సన్నిహితులు చెప్తున్నారట. అయితే మరో 5 ఏళ్ల పాటు ఆయన ఇదే తరహా రాజకీయం చేస్తారా, లేక పొలిటికల్ గా సన్యాసం తీసుకుని వారసురాల్ని తదుపరి ఎన్నికలకు సిద్ధం చేస్తారా అన్నదే ఇప్పుడు తెలియాల్సి ఉంది.